మనకి ఎంత ఎక్కువ మనకి ఇక్కడ పెద్దది శివుంది ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎటు కాకుండా రోడ్డు మీద ఉన్నాం. అది ఎందుకంటే ఎటు అర్థమవుతలేదు టికెట్స్ గురించి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాము. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నాము గంగా దగ్గర. సో ఈరోజు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా అక్కడ, నాగవాసిక్ టెంపుల్, ఇంకొకటి మనకి శక్తిపీఠము, అదొకటి. ఆ టెంపుల్ కవర్ చేసుకొని మనం ఈరోజు ఫుడ్ తినేసి అట్లనే మనం కాశీకి వెళ్దాం నైట్ అని అనుకున్నాం ప్లానింగ్ అయితే. సో చూద్దాం ఇప్పుడైతే ఆ టెంపుల్స్ అవన్నీ వేసుకొని కాశీకి వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే కాశీ దగ్గరనే అరౌండ్ 130 to 150 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇక్కడ మార్నింగ్ సీట్లు ఉంది ఇక్కడ మొత్తం. ఇక్కడ మా ఎదురుగానే దొరికేటట్టు మంచిగానే దొరికింది. ఇక్కడ మిరిగిట వాళ్ళని వస్తే ఇక్కడ ఉండొచ్చు. తెలుగు ఆశ్రమాలు అని మన తెలుగు వాళ్ళకు ఉంటుంది. సో దాన్ని బట్టి అక్కడ ఉంటే మీకు ఏంటంటే సేఫ్ ఉంటుంది అన్నీ. ఇంకా మన వాళ్ళే పక్కన ఉంటారు కాబట్టి మీకు ఇట్లా ఈజీగా ఉంటుంది. కమ్యూనికేట్ చేసుకోనికి ఇట్లా మాట్లాడడానికి ఇట్లా అంతా ఉపయోగపడుతుంది. సో చూడాలి ఇప్పుడైతే ఇక మళ్ళీ మిగతా టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి చూడాలి. మనమైతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం గంగా స్నానం చేసుకోనికి. ఇక్కడ దశశ్రీమేధ ఘాట్ దగ్గరికి వచ్చేసినాము. అక్కడ మనం స్నానం చేసుకున్నాము. స్నానం చేసుకొని అక్కడి నుంచి మనం మళ్ళా మన ఏమంటారు నాగవాసికి గుడి దగ్గరికి వెళ్ళేసి అట్లనే శక్తిపీఠం దగ్గరికి వెళ్ళేసి అట్లా మనం మళ్ళీ సాయంత్రం కాశీకి అట్లా వెళ్దాం. ఇప్పుడే స్నానం అయిపోయింది గాయ్స్. ఇప్పుడు మనం ఇడికెళ్ళి వెళ్ళిపోవాలి, నాగవాసికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి విజిట్ చేయడానికి. సో ఇక్కడ అయితే లగేజ్ మీరు పెట్టుకుంటా అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే పైనకి కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. మీరు మొయ్యగలుగుతాను పైనకి అని అంటే తీసుకోవచ్చు. బట్ మేమైతే మాకు అంత లేదు కాబట్టి, మోస అంత ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడ పెట్టేసినాము. మనకి ఎంత ఎక్కువ మనకి ఇక్కడ పెద్దది శివుంది ఉంటుంది. ఇక్కడైతే మనకి కాళ్ళు కడుక్కునే అయితే బోరింగ్ అయితే ఉంది. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళలేదు. దర్శనానికి అయితే లైన్ ఇది. సో మనం లైన్లో నించొని దర్శనానికి అయితే పోవాలి. లోపల ఒకవేళ వీడియో పర్మిషన్ ఉంటే వీడియో లోపలికి పెట్టి తీసుకొని ట్రై చేస్తా. సో వీడియో పర్మిషన్ లేకపోతే చూద్దాం. నాగవాసికి నాగవాసికి లోపల ఉంటారు. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా చూసినాం కదా, ఇప్పటిదాకా చూసిందేమో నాగవాసికి నాగదేవతది. సో ఇప్పుడు పక్కనే ఉంటుంది మనకి శివుని గుడి ఉంటుంది పక్కనే. అక్కడ శివుని గుడి ఇట్లా విజిట్ చేద్దాం. మెయిన్ శివుని గుడి ఇక్కడ వీడియో. యాక్చువల్గా అయితే శివుని గుడికి ఫోటో లేదన్నారు గైస్, కానీ మనం విన్నాం అసలు ఫోటో ఎట్లా కొట్టి ఒక సింగిల్ 1 సెకండ్ క్లిప్ అయినా చూపించాలని చెప్పేసి క్లిప్ అయితే తీసుకున్నాం. ఒకటైతే నుంచి ఎగ్జిట్ అయ్యేవి. సో అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇట్లా ఎగ్జిట్ కావచ్చు. ఇది లస్సీ అంట. మనకి ఈచ్ వన్ వచ్చేసి 60 రూపీస్ అంట. ట్రై చేద్దాం. మీరు అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి షాప్స్ అయితే ఇవి. మనం ట్రై చేయలేదు, చూద్దాం ఎట్లుంటుంది ఇక్కడ సైడ్. ట్రై చేసి ప్రైస్ అయితే సెట్ ఉంది. ప్రైస్ అయితే 60 రూపీస్కి అయితే మస్తు పడుతుంది. మీరైతే ఇక్కడికి వచ్చి ఇలాంటి లస్సీలు ట్రై చేయాలి. మన సైడ్ దొరికేది వేరు, ఇక్కడ సైడ్ దొరికేది వేరు. నిన్న రాత్రి చెప్పినాను మా ఫ్రెండ్స్, పొద్దున్న వస్తాను ఇట్లా రెడీ అయ్యి రాత్రి టైంలో. కానీ ఇదిగోండి శక్తిపీఠము, ఇవన్నీ అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. మనం చూద్దాం, అంటే లోపల వెళ్ళి చూద్దాం. గుడి సరౌండింగ్స్ అయితే ఇట్లుంది ఫ్రెండ్స్. ఇదే గుడి లోపలికి ఎంటర్ అవుతుంది. గుడి అయితే ఇట్లా మస్తు ఉంది, కానీ గుడి అయితే బాగుంది. అక్కడ కొంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. అక్కడ పబ్లిక్ అయితే ఉన్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎంట్రన్స్ సపరేట్ వేరే లోపలికి ఎంటర్ అవుతున్నారు. లోపలికి ఉంది రండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది గుడి లోపలికి.
ప్రవేశ్ ద్వార అని ఉంది కదండి అక్కడ చూద్దాం లోపలికి. ఇదైతే మెయిన్ ఇక కానీ హారతి గర్భ కూడా అమ్మవారు ఉంటారు కానీ ఇక్కడ ఫొటోస్ తీయాలో ఇక అలో లేదు కానీ నేనే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం మీకోసం. ఇక్కడే మనకి తప్పారు మా దర్శనం లోపలికి ఉప్పాడ వస్తుంది చూడండి. అక్కడి నుంచి అక్కడికి అయితే బయటికి రాదు. మేము బయటకు వచ్చి ఆల్రెడీ ఇక్కడ వీడియో తీయడానికి కోసం మీకు వచ్చాము. ఇంకా మనం ముందుకు వెళ్దాం. కండిషన్ వచ్చి సో లైన్గా చూపిరా అన్ని క్లిప్స్ అని. ఇక్కడ ఒక మాట అందరు మాటలే అన్ని ఇక్కడ మనకి శివుంది ఉండేసి ఉంటుంది. మళ్ళీ ఇది ఎగ్జిట్ దారి, మళ్ళీ ఇట్లా ఎగ్జిట్ అయిపోవాలి. ఇట్లా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇట్లకెళ్ళి వచ్చి మనం ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ చేసుకొని తర్వాత మనకి ఇది ఎగ్జిట్ గేట్ ఇది అనమాట. మనకి సరే రైట్. అరే అది మనదే అది ఏమో నువ్వు ఆడబెట్టినావా? దర్శనం అయితే వేసుకొని బయటకు వస్తున్నాం. బయట టైప్ టైప్ దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. దగ్గరికి వెళ్ళి 3D టైప్ చూపించాలి. ఇదంతా గోడకి వాల్కి మొత్తం 3D పెయింటింగ్స్ మొత్తం కనిపిస్తుంది. అంతా 3D పెయింటింగ్స్ మొత్తం. ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. అక్కడ మనకి శివుని ఇంకా పార్వతి శివుని 3D పెయింటింగ్ ఇదే అయితే గుడి. ఇక్కడైతే కొన్ని అయితే రెడీ అవుతున్నాయి, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. బట్ ఇక్కడ ఇట్లా బాగుంది కానీ కొంచెం చూడడానికి ఇట్లా అంతా ఆ ఓల్డ్ ఏజ్ ఫీల్ అయితే వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎటు కాకుండా రోడ్డు మీద ఉన్నాం. అది ఎందుకంటే ఎటు అర్థమవుతలేదు టికెట్స్ గురించి. ఎందుకంటే ఆ టికెట్స్ నిన్ననేమో క్యాన్సిల్ అయితే ట్రైన్ క్యాన్సిల్ అని చూపించింది, వేరే దాన్ని షిఫ్ట్ చేస్తాం అన్నది. సో అందుకే మేమేమనుకున్నాం కాశీ పోదాం అనుకున్నాం. ఇక్కడి నుంచి కాశీ దగ్గర మనకి 130 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. ఇప్పుడు ఏం చూపిస్తుంది, అది సీట్స్ అలొకేషన్ అయినాయి, మీకు సాయంత్రం ట్రైన్ ఉందని చూపిస్తుంది. ఇప్పుడు కాశీ పోవాలా లేకపోతే ఇది క్యాన్సిల్ చేసుకొని పోవాలా, ఇటు పోవాలా అర్థమవుతలేదు. చూద్దాం, ఒకవేళ రియల్ కన్ఫర్మ్ అయితే కాశీ ట్రిప్ లేనట్టే ఇంటికే పోవాలి. టికెట్లు బుక్ పెడితే కన్ఫర్మ్ అవుతాయి కాబట్టి. ఒకవేళ కాకపోతే ఇక అన్నట్టే కాశీకి వెళ్ళిపోతాం అంతే. మేమైతే ట్రైన్ ఎక్కేసినాం గాయస్, రిటర్న్ ట్రైన్. ఇప్పుడు మేమైతే కాశీకి వెళ్తున్నాం, వారణాసికి. చెప్పినాం కదా ఆ టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ సౌండ్ అయితే ఎక్కువగా ఉంది, సో కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాను. సో రిటర్న్ అయితే వారణాసికి అయితే వెళ్తున్నాము. వారణాసి నుంచి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అక్కడ లొకేషన్ కానీ అక్కడ అప్డేట్ కానీ
వీడు మా వాడు అయితే టైం పాస్ చేస్తుండో వాళ్ళకి మొత్తం టెర్రరిస్ట్ అనేది చూస్తుండు. వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు అంటే వీడియో తీసారు అని చెప్పి చెప్తుండవు. ఇంతలా వాళ్ళు భయపడుతుంటారు అసలు. సో గాయస్ ఇప్పుడు మనం అయితే ట్రైన్ దిగినాము వారణాసి జంక్షన్లో. ఇప్పుడు ఇట్లకెళ్ళి వారణాసి జంక్షన్లో దిగినాము. ఇప్పుడు ఇట్లకెళ్ళి ఇట్లా బయటికి పోవాలి. బయటికి పోయి మనం ఇప్పుడు కాశీలో పోవాలి. సో కాశీ వేరుంటుంది, మళ్ళీ వారణాసి జంక్షన్ వేరుంటుంది. యాక్చువల్ అయితే మేము కాశీ స్టేషన్ కాడ ఆగితే అక్కడనే దిగుదాం అనుకున్నాం, కానీ ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓన్లీ వారణాసి జంక్షన్స్లో మాత్రమే ఆపుతుంది. సో ఇప్పుడైతే వీడికి వెళ్ళి ఆటోనో ఏదైనా వెహికల్ పట్టుకొని మనం కాశీకి పోదాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే అరౌండ్ ఎంత అవుతుందిరా 11:30 అవుతుంది టైము. చూద్దాం అక్కడ వెళ్ళినాక ఇప్పుడు ఈ టైంలో అక్కడ ఎట్లుంటుందో. సో ఇప్పుడు మేమైతే బయటకు వచ్చి ఆటో ఎక్కినాము విశ్వనాథ్ టెంపుల్ దగ్గర పోనీకి. సో అక్కడ పోయినాక చూద్దాం. అక్కడి నుంచి అయితే మాదైతే ప్లాన్ అయితే మణికర్ణిక ఘాట్ పోవాలి. కాశీ రోడ్స్ ఆన్ నైట్ టైం అరౌండ్ 11:30. ఇక్కడ నుంచి మీకు కొన్ని బైక్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు. అంటే మా ఇంట్లో ఉందాం రండి, అంటే రెంట్ లెక్క పే చేసుకుంటూ ఉందాం రండి, స్టేయింగ్ కోసం, నైట్ స్టేయింగ్ కోసం. అండ్ మీరైతే మోస్ట్లీ అయితే చూడండి, నమ్మకండి మీరైతే మోస్ట్లీ. ఎందుకంటే